గురుగారు, మొదటి ప్రశ్న చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వచ్చింది. రవికుమార్ పంపించారు బెంగళూరు నుండి. వాస్తు దోషాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. వాస్తు శాస్త్రరీత్యా మానవ జీవితంలో గ్రహచార గతుల యొక్క ప్రభావం 20% అయితే దైవ చింతన ప్రభావం 60%గా కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తు దోష ప్రభావం 20%. అందుచేత మానవ జీవితంలో గ్రహాలు బాగా లేనప్పుడు, దానికి తగ్గ దైవ చింతన లేనప్పుడు తప్పనిసరిగా వాస్తు పామై కాటేస్తుంది అని శాస్త్రం. అందుచేత వాస్తు దోషాల్ని నివారించుకోవటానికి వాస్తు శాస్త్ర సమ్మతరీత్యా గనక గృహాల్ని గనక నిర్మించుకున్నట్లయితే అతని యొక్క పేరును బట్టి, వర్గును బట్టి ఏ దిశలో ఇతగాడు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే చక్కగా ఉంటుందో ఆ దిశలోనే ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలి. అసలు గృహం కట్టాలి అనేటువంటి సంకల్ప సిద్ధిని కలిగించేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ సంకల్ప సిద్ధికి నాంది పలికేటువంటిది పార్వతీమాత. ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ యొక్క గృహ నిర్మాణం సక్రమంగా సాగించడానికి సహకరించేవాడు విఘ్నేశ్వరుడు. అందుచేత వాస్తుశాస్త్రరీత్యా శంకుస్థాపన చేసేటప్పుడు ఈ శివపార్వతులు విఘ్నేశ్వర స్వామితో కూడిన ఫోటోను ఉంచి శంకుస్థాపనాది కార్యక్రమం ప్రారంభించాలి. భూసూక్తం చదవాలి. అసలు ఆ స్థలంలో దోషాలు లేకుండా చూసుకోవాలి. అయితే కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఏమిటంటే స్థల ఎంపిక విషయం. ఆ స్థల ఎంపికలో తప్పనిసరిగా దీర్ఘ చతుస్రాకారం, చతురస్రాకార స్థలాలు మంచి యోగాన్ని ఇస్తాయి. గుండ్రటి ఆకృతి కలిగిన స్థలాలు, షడ్భుజి ఆకృతి కలిగినటువంటి స్థలాలు, ట్రెపీజియం ఆకృతి కలిగిన స్థలాలు, అలాగే త్రికోణం కలిగినటువంటి స్థలాలు అసలు పనికిరావు. అలాగే ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో గనక భూమిలో ఎముకలు కానివ్వండి, దేవతా విగ్రహాలు కానివ్వండి, ఇవి గనక లభ్యపడ్డట్టయితే, పుట్టలు, పాము పుట్టలు గనక ఉన్నట్లయితే ఆ స్థలంలో దోషం ఉన్నట్టు లెక్క. వేదాదోషాలు అని చెప్పేసి కూడా ఉంటాయి. అనేక రకాలైనటువంటి దోషాలు కలిగి గనక ఆ ప్రదేశం ఉన్నట్లయితే అక్కడ గృహం కట్టకపోవటమే మేలు. అలాగే దేవాలయానికి 200 అడుగుల దూరంలోనే గృహ నిర్మాణం చేయాలి తప్ప దేవాలయం ఎదురుగా ఉంచి ఆ దేవాలయానికి ఎదురుగా స్థలం దొరికిందండి నేను కొనుక్కున్నాను అంటే కుదరదు. ఏ దేవాలయానికైనా సరే 200 అడుగుల దూరంలో గనక స్థలం గనక దొరికినట్లయితే ఆ స్థల భూమి యొక్క చర్యను పరిశీలించి, అంటే ఆ భూమిని తవ్వి దానిలో గనక కుండెడు నీళ్లు గనక పోసినట్లయితే 20 అడుగుల దూరం పాటు నడిచి వచ్చినప్పుడు ఆ నీరు గనక ఇంకిపోకుండా ఉంటే ఆ స్థలం చాలా శుభయోగతత్వాన్ని ప్రసాదిస్తోంది అని అర్థం. ఇవన్నీ పరీక్షలు. మనం ఆ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చా లేదా అనేటువంటిది. తర్వాత ఇక ఆ బజారు ఎటువైపు పోతోంది, అది అస్తవ్యస్తంగా ఉన్నదా, వీధిపోటు ఉన్నదా, అనుకూలమైన వీధిపోటు ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించి గృహ నిర్మాణాలు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం చేసినట్లయితే గ్రహచార గతి బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం అస్తవ్యస్త జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత వాస్తు అనేటువంటిది మానవ జీవితానికి
చక్కగా సాగింపజేసుకోవడానికి చుక్కాని వంటిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తు దోషాల గురించి తెలుసుకోవాలి అనేటువంటి సంకల్ప సిద్ధి గనక ఉన్నట్లయితే, ఆ వాస్తు తెలిసినటువంటి వారిని సంప్రదించినట్లయితే వారు చక్కగా వివరణ ఇస్తారు. అనేక గ్రంథాలు ఇటీవల కాలంలో మనకు లభ్యపడుతున్నాయి. విశ్వకర్మ వాస్తు సిద్ధాంతం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తోంది.